హాయ్ అండి. నేను మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు దొండకాయ కారం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ముందుగా 8 నుండి 10 ఎండుమిరపకాయలు తీసుకోండి. అలాగే ఒక గుప్పెడు దొండకాయలు తీసుకొని కొంచెం రాళ్ళుప్పు రుచికి తగినంతగా వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి. మరీ సన్నగా ఏం కట్ చేసుకోవలేదు, ఎందుకంటే మనం మిక్సీ పట్టుకుంటున్నాం కదా, సో మరీ అంత సన్నగా అవసరం లేదు. ఈ స్టేజ్లో కొంచెం వాటర్ వేసుకోండి. మిక్సీ పట్టుకోవడానికి చూపిస్తున్న విధంగా వస్తుంది. మరీ కచ్చా పచ్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా మిక్సీ పట్టుకోండి. ఇంకో ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం పచ్చెనగపప్పు, కరివేపాకు వేసుకొని అవన్నీ వేగాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి దొండకాయ కారం, ఆ దొండకాయ కారం అనేది ఈ ఆయిల్లో వేసేసుకోండి. మొత్తం కలిపెట్టుకోండి ఆయిల్ తోటి. ఇలా 8 to 10 minutes దాకా కూర కలిపెడుతూ ఉండండి. మధ్యలో ఉప్పు సరిపోయిందా లేదా ఒక్కసారి చూసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు పడే పని అయితే ఇట్లాగా ఒక 8 to 10 minutes కొంచెం అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ కూరని ఉన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం దొండకాయ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని